ఎవడు అడగడు, అడిగాడు కాబట్టి ఇప్పుడు నాకు స్కోప్ వచ్చింది చెప్పడానికి. ఇంతకు ముందు ప్రణీత్ అయితే ఏం చేసేవాడు అయితే, ప్రణయ్ గారు చాలా క్రియేటివ్ ఫీల్ ఉంటాడు. రివ్యూ ర్యాంట్ అని పెట్టి ప్రణయ్ ట్రైయింగ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ బికాస్ పూరి డిడ్ నాట్. బీన్ బ్యాగ్ గాని పట్టుకొస్తే వీడియో వైబ్ ఉంటుంది, తేజ గాని పట్టుకొస్తే వైబ్ ఉంటుంది, ప్రణయ్ గాని పట్టుకొస్తే వైబ్ ఉంటుంది, మ్యాండీ గాని పట్టుకొస్తే వ్యూస్ ఉండవు. బట్ అయిపోయింది. మూవింగ్ ఆన్ ఫ్రమ్ దిస్ డిప్రెషన్. రచ్చబండ కార్యక్రమానికి సమాప్తం ఇక్కడ. లేదు, ఇది ఇంకో పెద్ద రచ్చబండ. సో థంబ్నెయిల్ ప్లేస్ అ హ్యూజ్ ఎఫెక్ట్. అండ్ లైక్ అసలు ఐ హ్యావ్ అ ఫ్యూ డౌట్స్, బట్ నేను ఐ జస్ట్ మేక్ ద ఫ్లోర్ ఓపెన్ మీ ఇద్దరికి. మీరు ఎంత చెప్పాలంటే అంత చెప్పండి, బికాస్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు లెర్న్ మేకింగ్ థంబ్నెయిల్స్. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ Praneeth's thumbnails are so lakey. There is Get effective. there is so much lakey happening. You are literally searching for people. అసలు వాళ్ళు ఎవరో కూడా అర్థం కానట్టు ఉంటది, బట్ స్టిల్ దే ఆర్ ఎఫెక్టివ్. ఆ కేయాస్ అనే వైబ్ కొట్టిద్ది నీకు. సో ఇట్స్ నాట్, I disagree abba, like anyway, that's your opinion, but లేదు నేను అట్లనట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ పిచ్ కథలులో యూ హ్యావ్ ప్రణయ్, యూ హ్యావ్ చారి, యూ హ్యావ్ బీన్ బ్యాగ్. నువ్వు పిచ్ కథలు లేదు అనుకొని వేరే హైపోథెటికల్ గా లెట్స్ సే there is a video in which Pranay is there, Chari is there, Beanbag is there, Likith is there, and you are there. 5 members ఉన్నారు. You'll find a way to put all the 5 members in the thumbnail. అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు లేటెస్ట్ thumbnail చూడలేదు. నేను అడిగేది ఫస్ట్ లో thumbnails గురించి. నువ్వు వ్యాలంటైన్స్ డే అప్పుడు చేసేవాడు కదా, అప్పుడు లైక్ ఇట్ వాస్ chaotic. ఇప్పుడు there are few people and it's still chaotic. So అసలు I don't understand your thumbnails. అదొక్కటి. ఓకే, నేను స్టార్ట్ చేయను. I'll actually can I like go through my YouTube and like give you because ఇది ఎవడు అడిగాడు కాబట్టి ఇప్పుడు నాకు స్కోప్ వచ్చింది చెప్పడానికి. Let's decode PH's thumbnail, guys. Thumbnails. Yes. Let's take the most famous video of late, okay? One sec, let me fix mine. ఏంటేంటో మాట్లాడతాడు రా, మనకు అర్థం కాదు. వదిలేడు ఫిక్స్ మైండ్ ఏంటంటో ఏదో మాట్లాడుతున్నాడు. లేదు ఇప్పుడు విశ్లేషకులు కాదు, ప్రణీత్ మంది ఛానల్ వచ్చి మనం ఆల్రెడీ ఇప్పుడు పూర్తిగా ప్రణీత్ ఛానల్ గా మారిపోయిన విశ్లేషకులు. అంటే కొంచెం విజువల్ బెటర్ వే. సో ద థింగ్ ఇస్ లైక్ లెట్ మీ సే ద థియరీ ఫస్ట్ అండ్ దెన్ విల్ గో టు ప్రాక్టికల్స్. పాయింట్ ఏంటంటే ట్రై టు కన్వే యాజ్ లిటిల్ ఇన్ఫర్మేషన్ యాజ్ లిటిల్ అంటే నా ఉద్దేశం ఎంత తక్కువ కన్వే చేస్తున్నా దాన్ని ఎంత ఎంఫసైజ్ చేసి కన్వే చేస్తున్నాడు అని ఇంపార్టెంట్. లైక్ ఇంతకు ముందు నేను చేసిన తప్పు, లైక్ శ్రీకర్ చెప్పినట్టు నా మైండ్లో ఉన్న ఐడియాస్ అన్ని దోపేద్దాం దీంట్లో, బికాస్ పీపుల్ విల్ లైక్ గో త్రూ దిస్ థంబ్నెయిల్ డీటెయిలింగ్. అంత ఎవ్వడు చేయడు. లైక్ ద పాయింట్ ఈస్ దే ఆర్ స్క్రోలింగ్ త్రూ దేర్ ఫీడ్. థంబ్నెయిల్ నచ్చితే, థంబ్నెయిల్ కొంచెం ఐ క్యాచ్ చేస్తే అప్పుడు కూడా నొక్కరు. దే విల్ సీ వాట్ ద టైటిల్ ఇస్. టైటిల్ థంబ్నెయిల్ కొంచెం మ్యాచ్ అయితే అండ్ వీటన్నిటి మీద అలాగ సబ్జెక్ట్ మ్యాటర్, ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నొక్కుతారు. సో ఆ యూట్యూబ్ రియల్ ఎస్టేట్ లో యూ హ్యావ్ లైక్ 1 second టైం, నాట్ ఈవెన్ 1 second, లైక్ లెస్ దాన్ 1 second బిఫోర్ యూ స్క్రోల్డ్ అప్. సో ఆ విత్ ఇన్ 1 second లో వాట్ యూ డూ విత్ ద థంబ్నెయిల్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ థంబ్నెయిల్, ఓకే, which has just Vamsi. Can you zoom it in as much as you are in a 1/4 of a window andukani browser size పెంచు. as big as possible. అప్పుడేంటి పైడిపల్లి అవతార్లో ఓకే బాగానే ఉన్నాడు. అసలు అక్కడ బీన్ బ్యాగ్ ఎలా ఉన్నాడో చూడు ఎరకాల. So this is one problem, like our video clarity బాగోదు, so I can't get like best visuals of his. But point ఏంటంటే this is like peak at the time when this not a joke was happening, okay? So obviously get that on the thumbnail. నువ్వు ఏది పెట్టినా పెట్టకపోయినా that has to be there. And corresponding Vamsi is like angry. So నీకు ఇంటర్వ్యూ మొత్తంలో ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఉన్నా you need to find that one expression where Vamsi is like peak angry అన్నట్టు పెట్టాలి. సో దానికి కోరిలేషన్ లో టైటిల్ ఇస్ కూల్ పైడి కూల్. So both of them have to match. Like they should either be like full contrast with each other, where they're like, what the fuck, ఏంటి కాంట్రాస్ట్ లో ఉన్నాయని, or they should be in full sync with each other, where they're like రెండు ఇట్లా సింక్ అయి నొక్కుతారు. అంటే దట్స్ రియలీ నైస్. అంటే అంత పక్క కూడా ఆలోచించాను నేనైతే. అండ్ ఇట్ సమ్హౌ ప్లేస్ టు యువర్ సబ్ కాన్షియస్ కదా. సో ఆడంత కోపంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు నవ్వుతున్నారంటే ఏం ఫన్ తీసుకొచ్చారు అని. అండ్ అఫ్ కోర్స్ ఇది ట్రెండీ టాపిక్ కాబట్టి లైక్
people Yeah, will yeah. anyway click it, and దాని మీద like all of these elements on thumbnail will See, work. one thing I'd like to address is ఒకసారి can you go back to the thumbnail? So Yeah. for people watching this, అక్కడ ఫాంట్ కానీ ఆ కాల్ అవుట్ అదేంటి డైలాగ్ బాక్స్ కానీ దే ఆర్ ద మోస్ట్ బేసిక్ అక్కడ. దెర్ ఇస్ నో Yeah. కలర్ హ్యాపెనింగ్ అసలు. Sometimes I'm ashamed, అరే 2 ఏళ్ళు యూట్యూబ్ ఉండి ఏంట్రా ఈ thumbnail లో అని, but I know basic is what works the best. ఇట్స్ స్టిల్ ఎఫెక్టివ్. Exactly, ఇప్పుడు yeah. వన్ వెరీ నూబ్ పర్స్పెక్టివ్ వీ హ్యావ్ ఇస్, ఇప్పుడు మా ఛానల్ స్క్రోల్ చేస్తుంటే చాలా నీట్ గా ఉండాలని ఒక్క ఎవడు చేయడు. ఐఎమ్ ఆఫ్ లైట్ రియలైజింగ్ ఇట్. మన thumbnails అన్ని నీట్ గా ఎస్థెటిక్ గా ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి ఏవో ట్రై చేస్తాం, బట్ No. దిస్ ఇస్ వాట్ it's not at all working. Like, మీరు సినిమా పోస్టర్ చేస్తున్నప్పుడు దట్ షుడ్ బి ద కేస్, బికాస్ Correct. సినిమా పోస్టర్ లో లైక్ యూ హ్యావ్ దట్ మచ్ టైం. సినిమా రిలీజ్ కి ఒక 7 నెలల ముందు లైక్ 8 నెలల ముందు పోస్టర్లు వస్తాయి కాబట్టి పీపుల్ విల్ హ్యావ్ టైమ్ టు లైక్ డీకోడ్ ఇందులో ఏముంది అంటే సుందరానికి పాచికలు లైక్ ఇవన్నీ. thumbnail లో నన్ను అడిగితే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద టెక్స్ట్ పెట్టేస్తే లైక్ నథింగ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ దట్. గాట్ ఇట్. ఎమ్మా చాంబర్లిన్ వీడియోస్ లాగా. యా దట్స్ షౌట్ అవుట్ టు దట్ ఛానల్ ఆల్సో. నేను రీసెంట్ గా డిస్కవర్ చేశా. అసలు షీఈస్ నాట్ మేకింగ్ ఎనీ మోర్ వీడియోస్ అన్ఫార్చునేట్లీ, బట్ యా. అంటే ఇప్పుడు డిస్కవర్ చేసి నేను పాత చూస్తున్నాను. వన్ లాస్ట్ రెఫరెన్స్. షూర్. అంటే లైక్ ప్రతి thumbnail వెనకాల చాలా ఆలోచన కథ, ఉంటుంది. ప్రతి కథ ఉంటుంది. సో దిస్ వన్ రైట్, బాస్ పార్టీ మీమ్స్, బాస్ పార్టీ బెస్ట్ మీమ్స్. ఇంతకు ముందు ప్రణీత్ అయితే ఏం చేసేవాడు అయితే లైక్ దిస్ కమ్స్ అండర్ దట్ ట్రిప్పింగ్ సెక్షన్ కదా. ట్రిప్పింగ్ అని నేను చేస్తాను, రియాక్షన్ సెక్షన్ కి ఐ కాల్ ఇట్ ట్రిప్పింగ్ దట్ ఈస్ అ ప్లేలిస్ట్. ఇంతకు ముందు లైక్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు ద ఓల్డ్ స్టఫ్. ట్రిప్పింగ్ ఆన్ పైన ఉంది, దీనిపైన ట్రిప్పింగ్ ఆన్ thumbnail, తెలుగు. ట్రిప్పింగ్ ఆన్ లెఫ్ట్ title, ఆన్, like లెఫ్ట్ barbell. Wait. ఈ obvious. హర్యానా ట్రిప్పింగ్ అని ఉంది చూడు. ఆర్యానా ఉంది పైన, తెలుగు అడల్ట్ కంటెంట్ ఉంది. యా, ట్రిప్పింగ్ ఆన్ బోల్డ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హర్యానా. thumbnail మీద మళ్ళీ అదే లైక్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని. దిస్ ఇస్ బేసికలీ యూర్ రిపీటింగ్ ది ఇన్ఫర్మేషన్, రైట్? కరెక్ట్. నీకు ఉన్నదే ఒక thumbnail టైటిల్ అన్నప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా నువ్వు ఇన్ఫర్మేషన్ స్ప్లిట్ చేస్తావు అనేది పాయింట్. thumbnail ఏది పెడతావు, టైటిల్ ఏది పెడతావు అని. సో ఐ డిడ్ అ లాట్ ఆఫ్ దోస్ మిస్టేక్స్. లైక్ ఇక్కడ ట్రిప్పింగ్ ఆన్ తెలుగు అడల్ట్ కాంటెంట్ లైక్ అంత అవసరం లే కదా. మళ్ళీ ఐ థింక్ హియర్ యు ఆల్రెడీ ఎవాల్వ్డ్. అక్కడ ట్రిప్పింగ్ ఆన్ తర్వాత thumbnail లో యు యాడెడ్ అనదర్ లైన్. లో మ్యాటర్ మార్చాం అక్కడ. కరెక్ట్. ఇక్కడ కూడా మళ్ళీ ఆర్జీవి ఏదో ఆర్యానాది కింద ఉంది. వన్ సెక్ వెయిట్. హర్యానా కదా, ఆషు. ఆషు. సో అక్కడ కూడా ట్రిప్పింగ్ ఆన్ పెట్టాం, బట్ thumbnail లో థైస్ అండ్ థైస్ విచ్ ఇస్ లైక్ గాట్ ఇట్. 2 తొడలు పెడితే ఆబ్వియస్లీ నొక్కుతారు, బట్ జస్ట్ అట్లా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ లా కాకుండా ఆర్జీబీ తోటలు కూడా పెట్టాడు అక్కడ. గన్స్ అండ్ థైస్ లాగా థైస్ అండ్ థైస్ సంథింగ్. గన్స్ అండ్ ప్లే ఆన్ గన్స్ అండ్ థైస్. కరెక్ట్. దిస్ ఇస్ యాక్చువల్లీ నైస్ ఆరిజిన్ స్టోరీ. బట్ నాకు డౌట్ ఏంటంటే వై డిడ్ంట్ యు పుట్ ఎఫర్ట్ ఆన్ దట్ హిట్ టు ప్రమోషన్స్? అది షార్ట్ రా. అది అంటే ఏదైనా whatever. వీడియో అది షార్ట్ కి యు కాంట్ ఎడిట్ అ thumbnail. నేను చెప్పా కదా నీకు మొన్న. You can upload from PC. You can upload but then the point ఏం లేదు. యా, షార్ట్ కి నీకు thumbnail ఉండదు. సో హిట్ 2 కి ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్, ఎందుకు ఎఫర్ట్ పెట్టలేదు అని. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ట్రై ఇట్. లైక్ జనరలీ కొన్ని వ్లాగ్స్ లో ఎట్లుంటుంది, దే విల్ జస్ట్ పుట్ లైక్ వన్ మోస్ట్ లైక్ ఎక్స్ప్లోజివ్ సెన్సేషనల్ ఎక్స్ప్రెషన్ లైక్ ఫ్లయింగ్ బీస్ట్ thumbnails. ఈవెన్ ఎమ్మా చాంబర్లైన్ ఫర్ దట్ మ్యాటర్. యా ఎమ్మా చాంబర్లైన్ అంటే అది మన వాళ్ళకి మరి వరల్డ్ రెఫరెన్స్ కదా. ఓకే. బట్ ఫ్లయింగ్ బీస్ట్ తెలుగులో ఇంకెవరు ఉన్నారా ప్రణయ్ హూ విల్ జస్ట్ పుట్ లైక్ దిస్ వ్లాగ్ కంటెంట్ స్క్రీన్ షాట్? చాలా తెలుగులోనా శ్రీమన్ కొట్టారు, బట్ తెలుగు కాదు, తెలుగు అతనే ఇంగ్లీష్ లో చేస్తాడు. బట్ బేసికలీ ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్. లైక్ వీడియో నుంచి జస్ట్ స్క్రీన్ షాట్ పెడితే ఎట్లుంటదని. గాట్ ఇట్. ఆనందకే కూడా టచ్ అవ్వలేదు, సో thumbnail చేయడం బెటర్. లైక్ శేషొద్దు పిహెచ్ కావాలన్నారు జనాలు. లైక్ దిస్ వన్ ఇస్ సో ఐ వాంట్ సి ఆ చిరంజీవి ఉంది కదా బాస్ పార్టీది. సో లైక్ యూ హ్యావ్ జస్ట్ యాడెడ్ అన్ ఎంటైర్ మీమ్ ఇన్ ద thumbnail. యా. సో అందులో కూడా ప్రొఫానిటీ ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళ మీమ్ ప్రాబబ్లీ ఎక్కడో చూసి ఉంటారు. సో దే డెఫినెట్లీ ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ తోటి క్లిక్. దిస్ ఇస్ లైక్ లిటరలీ ద మోస్ట్ మినిమల్ యూ కెన్ గో, రైట్? లైక్ ఒక మీమ్ పెట్టి thumbnails లో మా రియాక్షన్స్ పెట్టి సెల్లింగ్ పాయింట్ ఆఫ్ ద హోల్ థింగ్ విచ్ ఇస్ చిరంజీవి. గాట్ ఇట్. అండ్ డిఎస్పీ కూడా ఉన్నాడు మీమ్ లో. అప్పట్లో డిఎస్పీ బాగా వేసుకున్నావు, సో డిఎస్పీ ఉన్నాడు. టైటిల్ ఇస్ బాస్ పార్టీ బెస్ట్ మీమ్స్. సో నీకు బెస్ట్ మీమ్స్ అని నీకు ఒక మీమ్ కనిపించి రియాక్షన్ కనిపించినప్పుడు
దే గెట్ ద వైబ్ ఆఫ్ ఇట్. రైట్. ఇక్కడ Yeah. మసూదాకి 1 second. ఓకే, Masuda also did decently well. టోటల్ ర్యాబిట్ హోల్ అసలు ఇదైతే ఈ టాపిక్. ఏమైంది? No, it's like we are discovering a lot of things కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రణయ్ ఛానల్ ఓపెన్ చేస్తే I have a lot of questions for his thumbnails also actually. అమ్మో నా దగ్గర ఆన్సర్ ఉండవేమో. ఆహా, అలా కాదు, అసలు ఇంత మినిమల్ గా ఎందుకు పెట్టావు భయ్యా అని. నేను చెప్తా. అది సో యా, దిస్ ఇస్ లైక్ ఇంత చిల్లర లేకి దాంట్లో కూడా ఇంత ఎఫర్ట్ పెట్టావా అని అనిపించే థాట్ ప్రాసెస్లీ వెన్ వీఆర్ ట్రిప్పింగ్ ఆన్ యుఎస్ఏ రాజా కాంటెంట్, లైక్ వీఆర్ లిటరలీ వాచింగ్ వీడియో ఆఫ్ యుఎస్ఏ రాజా ఎక్స్ప్లోరింగ్ యుఎస్ఏ లో బాత్రూమ్స్. ఓకే. సో కమోడ్ పెట్టి లైక్ యుఎస్ఏ రాజా మోస్ట్ డిస్గస్టింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఎన్ఆర్ఐ షిట్ ఆన్ యూట్యూబ్ అండ్ దాని టైటిల్ యుఎస్ లో కడుక్కోవడం వల్ల fucking did beautiful numbers, at least for like my channel thing. ఇక ఈ వాడస్టీలన్నీ పక్కన పెట్టారు నా కాస్త ఇక్కడ. అంటే like I know like million is the standard number, but లేదు see you are making content constant గా 250k is a very good number కదా. yeah, so I tried to recreate the same magic for pitch kadalo also. pitch kadalo నుంచి కొన్ని బైట్లని వీడియోలా పెట్టి అని చాలా క్రియేటివిటీ వాడా. ఫర్ ఇన్స్టెన్స్ దిస్ పతివ్రత వీడియో, I thought Arguru Pativratalu and like, you know, Ragadi on the thumbnail and modern Pativrata will get like some amount of attention. But thumbnail pitch kadalu చూసి people just like fucking zone out, bro. Like they just don't like it for some reason. I like them actually. Not personal thing. But numbers చూపిట్లేదులే. Okay. Yeah. We go with Pranay. But instead of making this aesthetically beautiful polished titles కన్నా you stick to what is ఏమంటారు ట్రెండింగ్ ఉండి వాట్ హుక్స్ ద ఆడియన్స్ అన్నట్టు Yeah, like పెడదామని. this one you can see Adida visual. అదే And like దాని పక్కన గౌతమ్ SSC సంక్రాంతి visual. Like it just conveys it like to the T, bro. ఎంత కంపెనీ చేయండి. సో అది కాలన్ అండ్ సమీర్ ఛానల్లో వి ఆల్వేస్ కీప్ సర్క్లింగ్ బ్యాక్. ఒక రకంగా దే ఆర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు us. వాళ్ళు చెప్తారు వెన్ దే ఇంటర్వ్యూ మిస్టర్ బీస్ట్, అసలు హీ కంప్లీట్లీ ఎంత సమ్ $10,000 $30,000 ఒక వీడియోలో thumbnail చేయడానికి పెడతాడు. And it's not $30,000. $30,000 for one thumbnail. $30,000 for one thumbnail edit. And ఒకసారి if you look at his thumbnails అసలు ఏం ఉండదు, జస్ట్ ఒక పక్క నుంచి మనం Random expression ఉంటుంది ప్రతి వీడియోకి, టైటిల్. ఇతిహాస్ కిస్తా చేస్తాడు కదరా. సో లైక్ అండ్ 30,000 డస్ నాట్ జస్ట్ ఇంక్లూడ్ ద డిజైన్. సో వాడు ఆడియన్స్ సైకి కానీ ఇదంతా కూడా మినిమం 150 million టచ్ అవ్వాలి అన్న ఇది తోటి వాడు ఏదో దేర్ ఇస్ సమ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఆడు ప్రణీత్ చేశాడు కదా 1,000 people కి కళ్ళు ఇవ్వడం ఏదో. అసలు అండ్ సో he's like reaping benefits of like he's making money also. but his burn through rate is too high. So margin చాలా తక్కువ. He's reinvesting a lot. లైక్ చెప్తాడు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎంత ఉందంటే నాకు 30 million ఒక వీడియోకి వస్తే 25 million మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతుంది ఆబ్వియస్ గా, నాకు మిగిలింది 5 million. మళ్ళీ గేమ్ స్టార్ట్ నాకు ప్రతి వీడియో మళ్ళీ పాత ప్రణీత్ బి లైక్ నాకు 300 సూపర్ చాట్ ఇస్తే 250 బిర్యానీ తినేవాడిని. బిర్యానీ అనకరా ఇప్పుడే జుంబా చేసి గాడి వచ్చాడు. బట్ లైక్ షౌట్ అవుట్ టు దిస్ ఛానల్ కాల్డ్ ఛానల్ మేకర్స్. ఇప్పటిదాకా నేను పీకిన జ్ఞానం అంతా అక్కడ నుంచి లేపింది. యూ కెన్ సీ ఏ క్లియర్ డిఫరెన్స్. లైక్ ఇందాక నువ్వు కూడా చెప్పావు కదా యాక్చువల్లీ నువ్వు ఎవాల్వ్ అయ్యావు. దట్స్ బికాస్ ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో లైక్ ఐ సా దీస్ వీడియోస్. ఛానల్ మేకర్స్ ఇస్ లిటరలీ దట్ గై ఎక్స్ప్లెయినింగ్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్స్. రైట్. లైక్ thumbnail ఎట్లా ఎఫిషియెంట్ చేయొచ్చు, లైక్ నీ వీడియోలో ఎట్లా హౌ డు యు నో లైక్ హౌ డు యు అనలైజ్ యువర్ YouTube stats and make your next video better. All of this stuff really helpful. And coming to Pranay, అసలు there is this one video నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. I'll try to find it edit post లో. yellow color background ఉండిద్ది, ఇట్లా పక్కకి ఇట్లా సైడ్ యాంగిల్ లో నిల్చుంటూ టెక్స్ట్ ఉండిద్ది, అటు పక్కన సమ్ ఆ రిలేటెడ్ మూవీ యాటిట్యూడ్ స్టార్ వీడియో అనుకుంటా. లేదు లైగర్ది. కరెక్ట్, లైగర్ది. అసలు నాకు అండ్ ఇట్ విత్ రియలీ గుడ్ నంబర్స్ కదా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అప్పట్లో నా ఛానల్ 600 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 50k కొట్టింది. మర్చిపోనా ఆ వీడియో. పూరిపోగా మర్చిపోవడం. అసలు లైక్ ఆ thumbnail itself నేను ఇఫ్ ఐ డిడ్ నాట్ నో యూ నేనైతే క్లిక్ చేసేవాడిని కాదు ఆ thumbnail. సో ఫస్ట్ ఇంప్రెషన్ లో నేను క్లిక్ చేసేవాడిని కాదు. ఈడెవడో మోస్ట్ ఏదో ఎవ్రీబడి గైస్ ఫర్ పీపుల్ రెఫరెన్స్ దిస్ ఇస్ ద thumbnail.
ఫర్ పీపుల్ ఎస్ Ah. అల్లయ్యర్ రివ్యూ ర్యాంట్. రివ్యూ ర్యాంట్. లైక్ రివ్యూ ర్యాంట్ అని చెప్పి అరే yes. ప్రణయ్ గారు చాలా క్రియేటివ్ ఫీల్ ఉంటాడు. రివ్యూ ర్యాంట్ అని పెట్టి అంత టైం లేదు అక్కడ, సినిమా చూసిన గంటలో వీడియో చేస్తా. యా చాలా త్వరగా వచ్చింది ఆ వీడియో. So, చూసినప్పుడు ఇక్కడ చెప్పాను అనమాట. ప్రణయ్ ట్రైంగ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ బికాస్ పూరి డిడ్ నాట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ అది అనిపించింది, ఏంటిది ఏదో క్యాన్వాలో 10 నిమిషాల్లో పెట్టిన ఎడిట్ లాగా కొట్టాడు. అదే దట్స్ వాట్ ఐ డిడ్ బ్రో. నేను ఈజీగా చెప్పేస్తా చూడు, వెరీ సింపుల్. నాకు thumbnails చేయడం రాదు. నేను ట్రై చేసిన ఇట్లా ఉంటాయి. ఊరుకో భయ్యా, మాకు వీడియోస్ చేయడమే రాదు. సో నేను thumbnails ట్రై చేసి అంటే Bro, but can I say something, Pranay? Making thumbnails is not about this technical skill of it. It's about idea. నువ్వు ఈ thumbnail ద్వారా ఏం ఐడియా కన్వే చేయాలనుకుంటున్నావు. సో రీసెంట్ వీడియోస్ లో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఐడియా ఉంటుంది మనకి, ఎగ్జిక్యూట్ చేయడానికి టెక్నికల్ స్కిల్స్ లేవు. ఫస్ట్ థింగ్ నాకు రాదు. ఓకే నేర్చుకుందాం అన్నదానికి నాకు నిజంగా టైం లేదు, అంత బిజీ అని తప్పకండి లేదు time. సో నేను ఏం చేస్తానంటే, ఐ ఫౌండ్ సమ్మన్ హూ మేక్ thumbnails. వాళ్ళకి thumbnail మాట్లాడుకుని నేను ఐడియా మొత్తం చెప్పేస్తా, వాళ్ళు కష్టపడక్కర్లేదు. సో దే ఆర్ జస్ట్ టెక్నికల్ పీపుల్, దే ఆర్ జస్ట్ So one second, let's do this. Writer Padmabhushan vlog, I'll put the thumbnail. Tell me what was the inputs you gave him. యాక్చువల్లీ ఆ thumbnail గురించి అడిగా ప్రణయ్, గుర్తుంటే. ప్రెడిక్ట్ చేసావా ఎంత కంఫర్టబుల్ గా తనున్న thumbnail పిక్ చేసుకున్నాడు? లేదు నేను తనకి ఏం చెప్పానో చెప్తా చూడు. ఈ 3 స్క్రీన్ షాట్లు పంపిన తర్వాత పవన్ అన్న నాది ఉంచితే అత్తి తీసేయి, ప్రణీత్ మాత్రం పెద్దగా ఉండాలి మధ్యలో. మన సెల్లింగ్ పాయింట్ అదే. సెల్లింగ్ పాయింట్. నేను అదే చెప్పాను, నిజంగా అదే చెప్పా, మధ్యలో ఉండాలి ప్రణీత్, పక్కన రైటర్ పద్మభూషణ్ బ్లాగ్ అని చిన్నగా ఒకటి. ఏం చేస్తామంటే రైటర్ పద్మభూషణ్ పోస్టర్లు అవి కొంచెం బ్లూ థీమ్ లో ఉంటాయి కదా, పెడితే అవి పెట్టు బ్రో కొంచెం అని చెప్పి లాస్ట్ లో మళ్ళీ నేను ఏదో పెద్ద దానం చేసినట్టు అంతా చెప్పేసి తర్వాత నీ ఇష్టం బ్రో అంట. సో దట్స్ వాట్ ఐ డు. ఆ పక్కన బాలయ్య నేనే చేసా, అందుకే అలా ఉంది. ఆ ఫాంట్ కి అక్కడ కంటెంట్ కి సంబంధం లేదు. మైక్ దొబ్బిందే బ్రో అందులో పాయింట్. బాలయ్య మైక్ ఎలా ఇసురుతాడు అంతా. బట్ అదేలే, బట్ ఫ్రమ్ విత్ మై 2 ఏళ్ల ముసలి వెటరన్ నాలెడ్జ్, దిస్ ఇస్ గుడ్ thumbnail. బట్ వెరీ పవర్ టెక్నికల్ ఇది కదా. నేను ఎందుకో నాకు చూస్తే నచ్చం, నేను చేస్తాను. అరే ఇట్స్ ఓకే, బట్ can like I'll show you Tanmay Bhatt's thumbnails bro. అందరికి ఆయనే కులదైవం కాబట్టి ఈ thumbnail లో టెక్నికల్ ఏముందిరా నీకు? బట్ యా ఇట్స్ జస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇస్ ద మోస్ట్ ఐ గ్రాబింగ్ ఇన్ దట్ లైక్ 1 split second scrolling time. Like, if you observe, actually Tanmay Bhatt కూడా Mr. Beast నుంచి కాపీ thumbnails. Like so he takes 1/3 of the entire thumbnail where he's making a weird face. Mr. Beast కూడా. And I don't even think like Tanmay Bhatt is like taking screenshots from the video bro. He like gives off some thumbnail poses, expressions. అవునవును, correct. అంతే. And if you see this smileys also, he knows his videos will be watched by ఆ టీన్ క్రౌడ్, యంగ్ క్రౌడ్. సో వాళ్ళకి చూడగానే రిలేటబుల్ లాగా లైక్ ఆ లాఫింగ్ స్మైలీ, లవ్ స్మైలీ, ప్రతి దాంట్లో విల్ హ్యావ్ అ స్మైలీ బ్రో. ఇట్స్ ప్యాటర్న్. ఆ స్మైలీ ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఇట్స్ రియలీ గుడ్ ఫైండ్ యాక్చువల్లీ. సో యూ ఫ్రీలాన్సర్ కి ఎవరికో ఇచ్చావు, యూ గేవ్ ద thumbnail. ఎస్ thumbnails. నాకు నా thumbnails చేసుకున్నాక నచ్చట్లేదు కాబట్టి ఐ వాస్ లైక్ ఓకే ఎవరినో ఒకరిని పట్టుకుందాం, మనకి ఐడియాస్ ఇద్దాం వాళ్ళకి, టెక్నికల్ పార్ట్ వాళ్ళు చూసుకుంటారు. thumbnails నేను ఇంకా నేర్చుకుంటున్నా, చేయడమైనా చేయించడమైనా. బట్ ఇంకా నేర్చుకుంటున్నా. ఐ డోంట్ నో, వెరీ పూర్ అట్ thumbnails. బట్ thumbnails, the only difference between you and Pranit is you are at least enthusiastic in learning how to give it to others. yes. I want to give you an example. లేదు నేను దాన్ని మళ్ళీ ఐ డోంట్ అగ్రీ టు దట్. ప్రణీత్ దగ్గర టైం ఆల్రెడీ స్కిల్ ఉంది, టైం ఉంది. బట్ బాట్ అన్నాడు చూసావా? లేదు, ఫుల్ టైం చూసా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ప్రణీత్ గారు ఖాళీ అదే హీస్ డూయింగ్ ఫుల్ టైం బ్రో. ఫుల్ టైం యూట్యూబర్ thumbnail చేసుకోకుండా వేరే వాళ్ళకి హీ హాస్ టైం టు thumbnail కదా ఇన్వెస్ట్ చేయడానికి. నేను అయిపోయింది దెబ్బ పడి. It's okay lera. One point I want to say about delegating in thumbnail, actually పేర్లు వద్దు కానీ I delegated to someone who's like pretty big in the scene. అందరికి
లైక్ పెద్ద పెద్ద లైక్ యూట్యూబ్ ఛానల్స్ అందరికి ఆడే చేస్తాడు. ఇందాక నువ్వు చెప్పినట్టు నా పేరు ఆల్రెడీ ఫ్లోలో. వాడు దైవ్యూ ఎడిటర్ రాడు కాదు, ఇంకోటి ఉన్నాడు. ఓకే ఐ థాట్ ఓకే లేదు, దైవ్యూ ఇస్ లైక్ వన్ మోర్ లీగ్ బై హిమ్సెల్ఫ్, వాడు కాదు. సో దిస్ guy I gave, I felt like he wasn't capturing my లేఖితనం bro. Like he made it seem like a very Zubeda Ali, Tamada ఆ లెవెల్లో ఉందన్నమాట. ఆఫ్టర్ పాయింట్ he got so frustrated. He was like, జనరల్ గా thumbnail బాగాలేకపోతే అవి ఇంకా అట్రాక్టివ్ గా చేయించాలి అని నా దగ్గరికి వస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం thumbnail చేసిన అది ఓల్డ్ thumbnails లానే ఉండాలి, రఫ్ గా రాగా అని ఫస్ట్ టైం వింటున్నా అన్న. Guess what thumbnail ultimately I made for the video. ఓకే సో నువ్వే చేసుకున్నావు అయితే. యు డిడ్ంట్ గో విత్ నేనే దట్. చేసుకున్న, చివరికి అదే పబ్లిష్ చేసా. దిస్ ఇస్ గుడ్ బట్ ఐ లైక్ దిస్. లిటరల్లీ అదే బ్రో. అరే చాలా బాగుందిరా, బట్ నా ఛానల్ కి సెట్ అవుదేమో ఇది. సో ఏంటి నువ్వు thumbnail అందంగా చేసావా? డిలీట్. తీసే. సో దిస్ అన్స్టాపబుల్ thumbnail. అనుకున్నా సో వాడు అంటే వాడిని కూడా తప్పడం లేదు, వాడు చేసింది కూడా నా ఐడియా అదే. నేను స్టార్టింగ్ లో ఇచ్చిన బ్రీఫ్ ఏంటంటే లైక్ ఒక జోక్ వేసాను అనమాట వీడియో స్టార్టింగ్. ప్రణయ్ గారు వేసిన జోక్, బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ అయితే భలే ఉంటది జనాలే. సో ఐ వాంటెడ్ టు మేక్ ఎ thumbnail అరౌండ్ దట్ ఐడియా, బాలయ్య యాజ్ బిగ్ బాస్ హోస్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ లో thumbnail చేయాలి. సో వాడు లిటరల్లీ బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్, బిగ్ బాస్ కుర్చీ, లైక్ ఎట్లా ఉందంటే లిటరల్లీ బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ చేస్తాడు అని మా టీవీ thumbnail లా ఉంది. ఇది అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు బ్రో అని చెప్పి నేను ట్రై చేశాను బిగ్ బాస్ ది, నాకు నచ్చలేదు. అండ్ దెన్ ఐ ట్రైడ్ బాలయ్య బూతులు తిడుతుంటే అడివిశేషు సర్వానంద్ ఏంది అన్నట్టు భయంగా ఉంటే నేను ఇక్కడ అగైన్ ఐ డిడ్ దట్ మిస్టేక్ వేర్ నేను ప్రణయ్ బీను ముగ్గురు ఉండేలాగా. బట్ లేటర్ ఐ రియలైజ్ దట్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ thumbnail రియల్ ఎస్టేట్. ముగ్గురు మంది ఉంటే ముగ్గురు మందిని చిన్నగా దోపే బదులు ఇద్దరు సెల్లింగ్ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెద్దగా పెట్టు. సో ఇప్పుడు దాని వల్ల మనోభావాలు దెబ్బతిండ అలాంటివి ఏమి ఉండవు. ఆర్ఎంపీ గారు హర్ట్ అయ్యాడు యాక్చువల్లీ. లైక్ ఆ జంబలకడి జార్మిటాక్ అదే చేసావు కదా, జంబలకడి జార్మిటాలో బీన్ బ్యాగ్ అని తీస్తా. సో ఇప్పుడు అందుకే తన్మయ్ బట్లగా తన్ని ఒక్కడిని పెట్టుకో బెస్ట్. బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్ బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ ది ఓన్లీ సెల్లింగ్ పాయింట్ ఇన్ మై వీడియో. లైక్ ఐ నో ఇది ఫ్లెక్స్, ఇది స్నేహం అంటే ఇదేరా అని స్నేహం గురించి తప్పు కాదు. బట్ ద పాయింట్ ఇస్ ఐ నో నేను స్టార్టింగ్ నుంచి చేసిన ఫ్రెండ్షిప్స్ లో నేను ఎవరినైతే పట్టుకొస్తున్నానో వాళ్ళకి నాకు ఉండే వైబ్ ఇస్ ద సెల్లింగ్ పాయింట్. ప్రణీత్ లాస్ట్ వన్ ఫ్రెండ్ టుడే. ఇది రెండో షాట్ తీసారు, దానికి కూడా వ్యూస్ రావు ఎందుకంటే అందులో మ్యాండీ గారు ఉంటాడు కాబట్టి. జస్ట్ కిడింగ్ అప్. అంటే మ్యాండీ గారిని thumbnail లో పెట్టిన వీడియో బికాస్ నాకు వేరే ఆప్షన్ లేక ఆడ ఒక్కడితో చేశాను కాబట్టి ఆడనే పెట్టాను. దట్ వీడియో గాట్ ఫ్యూచర్ స్టాండ్ అప్ కమెడియన్ అంటున్నావు, గుర్తుపెట్టుకో. yes sorry that video got close to 150k views, so not మరి ఇప్పుడు మ్యాండీస్ కామెడీ విల్ బి బేస్డ్ అవుట్ ఆఫ్ ట్రాజెడీ ఫ్రమ్ ప్రణీత్. నాది మ్యాండీది బ్రోమాన్స్ వైబ్. ఇది పాయింట్ ఏంటంటే నాకు మ్యాండీ గాడికి ఎంత సింక్ అంటే మేము జోకులు కూడా వేసుకోమాట. వాడి మైండ్ లో ఏం జోకు నాకు తెలిసిపోద్ది, నా మైండ్ లో ఏం జోకు నాకు తెలిసిపోద్ది. సో మేము నవ్వేసుకుంటాం జోక్ వేసుకోకముందే. పీపుల్ థింక్ లైక్ కొట్టేసి వచ్చారు కదరా మీరు, గడ్డి కొట్ట అరే మేము చాలా లేకి బ్రో, మీకు అర్థం కావట్లేదు. బట్ స్ట్రాటజిక్ రీజన్స్ వల్ల మ్యాండీని కొంచెం సైడ్ చేయాల్సి వచ్చింది బికాస్ వీఆర్ హ్యావింగ్ టూ మచ్ ఫన్ విత్ ఇన్ అవర్ సెల్స్. అది జనాలు ఎందుకు నవ్వుతున్నారు అన్నట్టు అయిపోయింది. బట్ అది షార్ట్స్ రీల్స్ లో చాలా వర్కౌట్ అవుతుంది తెలుసా. నీకు మ్యాండీ బ్రోకి మధ్యలో ఉండే ఆ బ్రోమాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మలయాళం మాట్లాడుకుంటారు చూడు, మీరు ఇద్దరు కూర్చున్న బ్రో వన్ ఆఫ్ ద బెస్ట్ రీల్స్ బ్రో. దట్ చాలా బాగుంటది అది. నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఒక 50-60 మందికి చూపించుంటా దిస్ గైస్ నేమ్ ఇస్ ప్రణీత్, మీకు తెలియకపోతే ఇంకేస్ అంటే మా తెలుసులేరా మేము చూస్తాం ఆల్రెడీ అన్నాడు. ఓకే బ్యూటిఫుల్. లేదు ఐల్ టెల్ యూ హౌ బిగ్ a star ప్రణీత్. ప్లీజ్ ఆపండి ప్లీజ్, గెట్ టు ది పాయింట్. లేదు అలా కాదు. సో నేను ఒకటి చెప్తా చూడు. వద్దురా రే ప్లీజ్ రా, నీ గురించి కాదు, కంగారు పడుకో. పాయింట్ స్టార్ట్ చేద్దాం.